హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. ఇది వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి నేను నైట్ డిన్నర్లోకి తీసుకున్నాం అబ్బా. అదే పోహ, బ్రౌన్ రైస్తో పోహ అనమాట, రెడ్ పోహ. సో ఇది మార్నింగ్ కూడా బాగుంటుంది, ఒకసారి మీరే కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే వాటర్ పోసి కొంచెం 3 ఆర్ 4 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను. సో నీళ్ళు ఇంకా ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ స్ట్రైనర్ తీసుకున్నాను. స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్‌తో నేనైతే స్ట్రైన్ చేసుకుంటున్నాను. దానిలోపు వేసేసి మొత్తం వేసేసి నేను ఇక్కడైతే గనుక ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసానబ్బా. నీళ్ళు ఉన్నాయి దిగిపోతాయి కదా. సో ఇక్కడ నేను ఇంకా డైరెక్ట్‌గా ప్రాసెస్ చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. కొంచెం వాటర్ ఆవిరైపోయిన తర్వాత ఇంగోండి ఇక్కడైతే నేను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేయలేదు, కొంచెమే వేసాననమాట. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా. సో ఆ వేరుశనగ గుళ్ళు అయితే వేసేస్తున్నాను. అవి కూడా కొంచెం వేగాలి కదా. సో అందుకని చెప్పేసి కొంచెం లో టు మీడియంలో పెట్టుకొని మంట వేపుకున్నాను. సో ఇక్కడ కొంచెం ఆల్మోస్ట్ వేగినాయి వేరుశనగుళ్ళు. ఇక్కడ తాలింపు దినుసులు అయితే వేసాను. సో తాలింపు దినుసులు కూడా వేగిన తర్వాత ఇక్కడ ఒక పచ్చిమిరకాయ, 2 ఎండుమిరగాయలైతే తీసుకున్నాను. నా దగ్గర అయితే కరివేపాకు అవైలబుల్‌గా లేదబ్బా. అందుకని చెప్పేసి నేను ఇంక కరివేపాకు వేయలేదు. సో ఇక్కడైతే కొంచెం సాల్ట్ ఏసాను. సో బ్రౌన్ పోహ కదా, కొంచెం కలర్ తెద్దామని చెప్పేసి కొంచెం పసుపయితే ఏసాను. సో ఇదిగోండి నీళ్ళైతే శుభ్రంగా ఆహ్, వాడిపోయినాయి. సో అని చెప్పేసి ఇంగోండి నేను ఇక్కడైతే ఇంక డైరెక్ట్‌గా వేసేసాను. ఇదిగోండి మొత్తం కలిపిన తర్వాత బ్రౌన్ కాస్త కొంచెం యెల్లో రంగులో వచ్చాయి కదా. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయిందబ్బా. ఇదిగోండి నేను ఇక్కడ ఒక 2 నిమ్మకాయలైతే తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయలైతే పిండుకుంటున్నాననమాట. దీనికైతే 2 సరిపోయినాయి మాకైతే. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మా వారికి ఇస్తున్నాను నేను తినటానికి. ఓకేనా, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.